బాబు సృష్టించిన మద్యం కేసు మటాషేనా, సిట్టలిన కట్టుకథలు కంచికేనా, లేని మద్యం స్కామును సృష్టించినంత ఈజీగా ఆధారాలు సృష్టించలేమని బాబుకు అర్థమైందా? 11 కోట్లు నగదు దొరికిందని అబద్ధాలు చెప్పినా, నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియోలు రిలీజ్ చేసినా ఇవేవి కోర్టులో నిలబడలేకపోయాయా? బాబు బేతాళ కథలో ఒక్కో చిక్కుముడి వీడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ కాపీలో సమాధానాలు దొరుకుతాయి. మొన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ రావడం, నిన్న ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావడం, ఈ సందర్భంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, బెయిల్ తీర్పు కాపీ అంశాలు పరిశీలిస్తే మత్తు కథ ముగిసినట్టే అన్న సంకేతాలు ఇస్తున్నాయి. రాజ్ కేశరెడ్డి అరెస్టు నుంచి వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో సోదాల వరకు సిట్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ నానా అగచాట్లు పడుతోంది. 11 కోట్ల కథ ఏమైందో తెలియదు. వెంకటేష్ నాయుడి నోట్ల కట్టల కహానీ వీడియో ఏమైందో తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, వెంకటేష్ నాయుడు నోట్ల కట్టును లెక్క పెడుతున్న వీడియో తాము రిలీజ్ చేయలేదని, ఆ వీడియోతో తమకు సంబంధం లేదని సిట్ కోర్టుకు తెలిపిందంటేనే అబద్ధపు సాక్ష్యాలను సృష్టించడం, ఆ తరువాత ఇరుక్కోవడం, వెనువెంటనే వెనక్కి తగ్గడం సిట్ రోజువారీ దినచర్యగా మారిపోయింది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సిట్ వేసిన ఛార్జ్షీట్లో 21 లోపాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు గుర్తించింది. ఒక ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులా అంటూ సుత్తితో మొట్టికాయలు వేసింది. లేని మద్యం స్కామ్ సృష్టించారు, కానీ ఆధారాలు సృష్టించలేక ఆపసోపాలు పడుతున్నారు అనడానికి 2 సాక్ష్యాలు మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలకు సంబంధించిన వీడియో అటువైపు ఉంది. ఇక్కడేమో వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి నోట్ల కట్టలను లెక్క పెడుతున్నటువంటి వీడియో ఇటువైపు ఉంది. ఈ రెండింటినీ తీసుకొచ్చి ముందుగా ఆ వీడియో రిలీజ్ చేశారు. ఓహో, అయిపోయింది, దొరికిపోయింది, ఆధారాలు వచ్చేసాయి అని ఎల్లో మీడియాలో ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ 11 కోట్ల నోట్ల కట్టలు, ఈ 12 బాక్సుల్లో ఉన్నటువంటి 11 కోట్లు, దీనికి సంబంధించి ఏసీబీ కోర్టుకి వెంటనే రాజ్ కేశరెడ్డి ఒక విషయం అడిగారు. వాటి సీరియల్ నెంబర్లు కావాలి, దయచేసి వాటిని జాగ్రత్తగా ఉంచండి, ఇది నాది అంటున్నారు కదా, లిక్కర్ స్కామ్కి సంబంధించింది అంటున్నారు కదా, ఇది ఒక ఫామ్ హౌస్లో హైదరాబాద్లో పట్టుకున్నది, ఓ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటిది. సరే, అది పక్కన పెడదాం. ఎప్పుడైతే ఆయన సీరియల్ నెంబర్ కావాలి అని అడిగారో వెంటనే కోర్టులో లేదు, ఆ డబ్బులు ఎప్పుడో మేము బ్యాంకులో డిపాజిట్ చేసేసామని చెప్పారు సిట్ అధికారులు. అయితే ఆ రిసీట్ తీసుకురండి బాబు అని అడిగింది కోర్టు. ఇప్పుడే తీసుకొస్తానని వెళ్ళిన అధికారి మళ్ళీ కనపడలేదు. ఇప్పుడు తీసుకొస్తానని వెళ్ళారే, కనపడలేదు. వెంటనే కోర్టు ఏం చేసిందంటే ఆ బ్యాంకుకి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ ధనాన్ని ఏదైతే డిపాజిట్ చేశారో దాన్ని సపరేట్గా ఉంచమని. మరి ఆ 11 కోట్ల కథ నిజంగానే నిజమైతే ఎందుకు సిట్ తప్పించుకుని పారిపోయింది? ఎందుకు ఈరోజు వరకు ఇంత పెద్ద ఆధారాన్ని కూడా కీలకమైన సాక్ష్యంగా చెప్పుకోలేకపోతోంది? ఇక రెండోది, ఇది వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలను లెక్క పెడుతున్నారు. ఆహా, ఎంత బాగా లెక్క పెట్టేస్తున్నారు, ఇది లిక్కర్ స్కామ్ డబ్బు, ఈ డబ్బునంతా తీసుకెళ్లి ఎన్నికల్లో వాడేశారు, ఎన్నికల్లో వాడడానికే అక్కడ లెక్క పెడుతున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో వాడాలంటే అప్పటికే 2000 రూపాయల నోటు వెనక్కి తీసుకున్నారు కదయ్యా, ఆ నోట్లు లేవు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఈ వీడియో వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి సిట్ అధికారులు డౌన్లోడ్ చేసుకొని బయటకు ఇవ్వాలి, అంతే కదా. కానీ కోర్టుకి ఇచ్చారా ఈ విషయాన్ని? కోర్టుకు తెలియజేశారా? మనకేమో మన రామోజీరావు గారు, వారి తనయుడు పుత్రరత్నం నడుపుతున్నటువంటి ఈనాడు దినపత్రిక, అలాగే మన రాధాకృష్ణ గారు నడుపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఈ వార్తని పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చేసి ఆ తర్వాత ఆ వీడియోలని చూపించి చేశారు కదా. ఆఖరికి ఏసీబీ కోర్టులో ఏం చెప్పారు తెలుసా? ఆ వీడియో మాకు సంబంధం లేదు, అతని ఫోన్ నుంచి మేము ఏ విధంగానూ డౌన్లోడ్ చేయలేదు, అతని ఫోన్ నుంచి రికవరీ చేసింది కాదు, అతని ఫోన్లో అది కాదు అని సిట్ ఏసీబీ కోర్టుకు చెప్పిందన్న వార్త మళ్ళీ నేను ఈనాడు దినపత్రికనే చూపిస్తున్నాను. ఇక్కడ ఈనాడు దినపత్రికనే చూపిస్తున్నా. ఏం చెప్తారు వీళ్ళు? వెంకటేష్ నాయుడు ఫోన్లోని డేటాను లీక్ చేయలేదు, హైకోర్టులో వాదనలు వినిపించిన ఏపీపీ వివరాలు సమర్పించాలని సిట్కు కోర్టు ఆదేశం. ఇది సార్ ఈనాడు దినపత్రికలో వచ్చింది. దీని ప్రకారం ఏం చెప్తారంటే, అతని ఫోన్ను మేము ఏ సందర్భంలో బయోమెట్రిక్
ఫేస్ లాక్ పాస్వర్డ్ అవసరం. లాక్ను తెరిచేందుకు వెంకటేష్ నాయుడు సహకరించలేదు. ఫోన్లో ఏముందో ఇప్పటికీ తమకు తెలియదని పేర్కొన్నారు. కోర్టులో చెప్పిన మాట. అంటే ఆ వీడియోకి మాకు సంబంధం లేదని స్పష్టంగా అతని ఫోన్ ఇప్పటివరకు మేము ఓపెన్ చేయలేదని సిట్ అధికారులు కోర్టుకు చెప్పిన మాట. మరి 2 వీడియోల కథ ఏంటి బాబు? 2 వీడియోల కథ ఏంటి? ఏమైపోయింది అది? ఆ 2 వీడియోల కథ ముగిసినట్టేనా? ఇక మద్యం కేసులో ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇక మిథున్ రెడ్డి బెయిల్ తీర్పు సందర్భంలో ఏసీబీ కోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను చూస్తే ఈ కేసులో ఉన్న డొల్లతనం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ పాయింట్స్ చూపించండి. ఆ బెయిల్ కాపీ తీర్పులో ఉన్నటువంటిది, బెయిల్ తీర్పు కాపీ ఉంటుంది కదా, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒక్కసారి నోట్ దిస్ పాయింట్. ప్రజలందరూ గమనించాలి. ఏ రకంగా మసిపూసి మారేడికాయ చేస్తున్నారు అటు సిట్ అధికారులు కానీ ఇటు ఎల్లో మీడియా కానీ తేలిపోతుంది. దీంతో నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేము అంటే ఆధారం లేనట్టే కదా. తీవ్రమైన కేసు అని చెప్తే జైల్లో ఉంచేస్తారా? కాదు. సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగానే సిట్ ఆరోపణలు చేస్తోంది. వాటికి ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. పాయింట్ నెంబర్ 3, నిందితులు డబ్బు ముడుపులు దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవి చూపలేదు. నెక్స్ట్, మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అన్న వాదనకు సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపైనే సిట్ ఆధారపడింది. సహనిందితుల వాంగ్మూలాలు, సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలు లేవు. తర్వాత మనం ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన విద్య, సెల్ టవర్ లొకేషన్, గూగుల్ టేక్అవుట్స్ డేటా కూడా ఖచ్చితమైనవి కావు, అందుకే వాటిని ఆమోదించలేం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ప్రపంచంలోనే కనుగొన్నటువంటిది ఇది. నెక్స్ట్, ఈ కేసు ఆదాయ పన్ను శాఖ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఫిర్యాదు ఆధారంగా నమోదు కాలేదు. ఇది ఎవరు సిట్ చేసినటువంటి, ఎవరో బయట నుంచి ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే మన మీనా గారు దానిపైన విచారణ జరిపి 2 రోజుల్లోనే కేసు బుక్ చేసింది. ఇది నేరపూరిత కుట్రకు సైతం ప్రాథమిక ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఆరోపణలు ఏవీ లేవు. నెక్స్ట్, ఒక వ్యక్తిపై కేవలం అనుమానాలు, ఆరోపణల కారణంగా నిరవధికంగా ఆయన కస్టడీలో ఉంచలేము. నెక్స్ట్, సిట్ చూపిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు, అందువల్ల మిథున్ రెడ్డి బెయిల్ని తిరస్కరించలేము. ఇది చాలా సింపుల్గా ఏసీబీ కోర్ట్ చెప్పినటువంటి అంశాల ద్వారా మనకు అర్థమవుతున్నవి ఇవి. కానీ ఇన్ని రోజులు వీళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారు, ఇన్ని రోజులు ఏం చెబుతూ వచ్చారు? నేను మిగతా పాయింట్స్ అన్నిట్లోకి వెళ్లకుండా 2 వీడియోలు మాత్రమే ఎందుకు చూపించానంటే ఆ వీడియోల ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. ఆ వీడియోలు చూపించారు, బయట ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నించారు, వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు కోర్టుకు పనికి రాకుండా పోయాయి. అసలు మేము రిలీజ్ చేయలేదని చెప్పేస్తున్నారు. మరి ఎల్లో తాత గారికి ఎవరిచ్చారు ఆ వీడియో? రాధాకృష్ణ గారికి ఎవరిచ్చారు ఆ వీడియో? ఆ వీడియోలో ఉన్నవే ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని ఎవరు చెప్పారు వీళ్ళకి? ఆ తరువాత అందులో 2000 రూపాయల నోటు కనిపించగానే ఒక్క పాయింట్ లేవనెత్తగానే ఎక్కడోళ్ళు అక్కడ పరారు. ఆ వీడియోకి మాకు సంబంధమే లేదంటుంది సిట్. ఇప్పుడు మేము అతని ఫోన్ ఓపెన్ చేయలేదు, మాకు దొరకలేదు అని అంటుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మనకు కావాల్సిన వీడియోలు మనమే రిలీజ్ చేసుకుంటాం. ఒకవేళ ఎవడు ఏమీ దీంట్లో పాయింట్ పట్టుకోకపోతే ఉపయోగపడుతుందేమో చూద్దాం. ఎవడైనా నీలాంటి వాడు, నాలాంటి వాడు, తెలివైనోడు, కాస్త జ్ఞానం ఉన్నవాడు, చదువుకున్న అజ్ఞానులు కొంతమంది ఉన్నారు, వాడు కాకుండా చదువుకోని జ్ఞానులు ఉన్నారు పాపం. వీళ్ళందరూ అందులో ఏదో ఒక తప్పుని పట్టుకుంటారు, ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు, దెబ్బకి సిట్టి పారిపోతుంది. ఇది పరిస్థితి. రైట్, వీటన్నిటిపైన మనం మాట్లాడదాం. అసలు ఈ మత్తు కథ ముగిసినట్టేనా? లేని మద్యం స్కామ్ సృష్టించారు కానీ ఆధారాలు సృష్టించలేకపోతున్నారా? సృష్టించినటువంటి మద్యం స్కామ్ కేసు మటాషేనా?